లక్షల సంవత్సరాల తర్వాత ముగిసింది ద ఏజ్ ఆఫ్ డైనోసార్స్. భూమిపై ఉన్న ప్రతి ఒక్క జీవరాశి పడిన ఆనందం అంతా ఇంత కాదు. దేర్ జాయ్ న్యూ నో బౌండరీస్. బట్ వాటికి తెలియంది ఏంటంటే దేర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ కాల్డ్ ద గాడ్స్ ప్లాన్. ద ప్లానెట్ హ్యాడ్ టు మూవ్ ఆన్, సో గాడ్స్ కేమ్ అప్ విత్ సంథింగ్. ఉన్న ఈకోసిస్టమ్కి ఒక కొత్త ఎడిషన్, ప్రాజెక్ట్ హ్యూమన్. ఈ ప్రాజెక్ట్ హ్యూమన్లోంచి క్రియేట్ అయిన స్పెసిమెన్ యానిమల్సే అయినా ఫైట్ ఆర్ ఫ్లైట్తో పాటు థింక్ అనే విచిత్రమైన క్వాలిటీని ఇచ్చారు. దే కాల్ ఇట్ ద గాడ్స్ ఎబిలిటీ. ఆ ప్రాజెక్ట్ హ్యూమన్లో నుంచి వచ్చిన అప్గ్రేడ్సే ఇప్పుడు మీరంతా లీడ్ చేస్తున్న నార్మల్ లైఫ్. Humans started praying their creators unconditionally. Maybe అందుకే గాడ్స్ ఫెల్ ఇన్ లవ్ విత్ హ్యూమన్స్. ఐ మీన్ అటెన్షన్ ఎవడికొద్దు, కానీ ప్రేమ పుట్టిన దగ్గరే టార్చర్ కూడా మెల్లిగా స్టార్ట్ అవుద్ది. హ్యూమన్స్ చేసిన ఒక్కో పనికి గాడ్స్ డిప్రెస్ అయిపోయారు. ఇద్దరి మధ్యలో ఒక మెంటల్ వైలెన్స్ స్టార్ట్ అయింది. ఏం ఆలోచిస్తున్నారు? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? ఐ వాస్ థింకింగ్ అబౌట్ టూ పీపుల్. ఏం జరుగుతుంది అక్కడ? A father who regrets his son's birth. ఇంకొకరు? He's happy, but then it won't last forever. మరి ఎక్కడి నుంచి మొదలెడదాం? యు ఆర్ గాడ్, ఐఎమ్ జస్ట్ యూ థెరపిస్ట్. నువ్వు ఒకటి అర్థం చేసుకో, నువ్వు నా దగ్గరికి రావాలి, నేనొక్కరే కారణం కాదు. ఐ సపోజ్ దర్ ఇస్ సమ్వన్ ఎల్స్ and you should try and let it out. I'm here for a reason after all. సరే, ఆ గ్యాంగ్స్టర్ వాళ్ళ నాన్న ఎప్పుడు చనిపోతున్నారు? The doctor does not permit you for a long time. Moreover, you're here because your father wants you. సో ఇలాగే నా టైం వేస్ట్ చేస్తావా, లేక మా నాన్నతో మాట్లాడిస్తావా ఇప్పుడు?
What? I can't leave. I have to initiate the euthanasia. I shouldn't be leaving. ఎవరు ఎక్కడికి వెళ్ళరు. వచ్చిన పని ముగించి వెళ్ళిపోతే అందరికీ మంచిది. April 10th, 1978. ఆ ఒక్కరోజు మీ అమ్మ తొందరగా పడుకోంటే బాగుండు. నిన్ను పుట్టించినందుకు నా మెడ చుట్టూ పాముల పాపం చుట్టుకోయింది. ఇంకా ఇన్నాళ్ళు నాన్న, ఇప్పటికీ 46 సంవత్సరాలు అయింది ఆ తప్పు జరిగి. అది మీరు అన్నట్టు నన్ను పుట్టించి నేను పెద్దయి ఇలాంటి టైంలో రిగ్రెట్స్ వద్దు నాన్న. నన్ను నాన్న అని పిలవకు. అలా పిలిస్తే నీదే ఆఖరి మాట అవుతుంది. ఇట్స్ అ ఫిజికలీ ఛాలెంజింగ్ వరల్డ్ నాన్న. నన్నేం చేయమంటావు? మీరు నేర్పించిందే కదా, బీ స్ట్రాంగ్, బీ ఎ మ్యాన్. దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ మీ. మళ్ళీ నాన్న అంటున్నావు. అయినా నా మాట ఎప్పుడు విన్నావని. ధైర్యం కోసం మందు మత్తు, రోజు గడవాలంటే సిగరెట్ మత్తు, హుషారుగా ఉండాలంటే ఇంకో మత్తు, ఏదైనా కావాలనుకుంటే చంపైనా లాక్కునే నీచమైన మత్తులో బ్రతుకుతున్నారే. ఏం బ్రతుకురా. ఇదంతా మీ తప్పు కాదు నాన్న. ఐ చోజ్ దిస్ లైఫ్. అన్నిటికీ నేనే కారణం. మీరు నన్ను పుట్టించారు అంతే. అమ్మ కడుపులో ఉన్నంత వరకే నా ప్రాణం మీద ఉండొచ్చు. ఆ తర్వాత నా ప్రాణం నాది. నేనే బతకాలి, నిండు 100 ఏళ్ళు బతకాలి అని మీరు కోరుకోవచ్చు, కానీ నేను చేసే బిజినెస్లో అది గ్యారంటీ లేదు. అంతెందుకు నాన్న, మీ లైఫ్లో ఒక్క బ్లాక్ మార్క్ లేదు. అలా బతికారు, అది మీ చాయిస్ కదా నాన్న. అలా బతకడం చాలా కష్టం నాన్న, చాలా చాలా కష్టం. బ్లాక్ మార్క్ ఉంది. నా లైఫ్లో కూడా ఒక బ్లాక్ మార్క్ ఉంది. నువ్వే ఆ బ్లాక్ మార్క్. నువ్వు, వాడు, నీలాంటి ప్రతి ఒక్కళ్ళు ఈ జనరేషన్కి బ్లాక్ మార్క్సేరా. అయినా ఒక పని చేయి. ఇలా వచ్చి నా నుదుటి పైన ఒక ముద్దిచ్చి సో ఆ ఇంకొకటి కథ ఏంటి? హౌ డి ఇట్ ఆల్ స్టార్ట్? ఎలా మొదలైందనేది అనవసరం. ఏం జరుగుతుందనేది ప్రస్తుతం విను. सुमनसवन्दित सुन्दरि माधवी, सुमनसवन्दित सुन्दरि माधवी,
सुमनसवन्दितसुन्दरि माधवी सुमनसवन्दितसुन्दरि माधवी सुमनसवन्दितसुन्दरि माधवी चन्द्रसहोदरी हेममये सुमनसवन्दितसुन्दरि माधवी चन्द्रसहोदरी हेममये सुमनसवन्दितसुन्दरि माधवी मुनिगणमण्डित मोक्षप्रदायिनी मुनिगणमण्डित मोक्षप्रदायिनी मुनिगणमण्डित मोक्षप्रदायिनी मुनिगणमण्डित मोक्षप्रदायिनी मुनिगणमण्डित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते मुनिगणमण्डित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते सुमनसवन्दित सुन्दरि माधवी चन्द्रसहोदरी हेममये सुमनसवन्दित सुन्दरि माधवी पंकजवासिनी देवसुपूजिते पंकजवासिनी देवसुपूजिते सद्गुणवर्षिणी शान्तियुते पंकजवासिनी देवसुपूजिते सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी 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 आदिलक्ष्मी सदा पालय मां जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी सदा पालय मां सुमनसवन्दित सुन्दरि माधवी चन्द्रसहोदरी हेममये सुमनसवन्दित सुन्दरि माधवी चन्द्रसहोदरी हेममये Do they have any names? ఆకాష్ అండ్ భూమిక? ఎప్పుడు విడిపోతున్నారు? ఇంకొన్ని రోజుల్లో. ఎందుకు? మెచ్యూరిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్పీరియన్సెస్. కొన్నిటికి గుడ్ బై చెప్పక తప్పదు. మోర్ ఓవర్ నింగి నేల ఎప్పుడైనా కలిసింది చూసావా? ఇదిగో ఇక్కడి నుండి దూరంగా చూస్తే కలిసినట్టే ఉంటాయి. వాళ్ళ మధ్య దూరం పెరగడానికి చాలా దగ్గరలో ఉన్నారు. So what's your problem then? ఫైండింగ్ ఏ సోల్మేట్ ఈజ్ సబ్జెక్టివ్. దానికి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ పేషెన్స్ కమ్స్ ఫ్రమ్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్.
ఇప్పుడు ఆకాష్ ఏం చేశాడు? He repents me. అస్సలు తను ఏం జరగనట్టుంది. నేను ఎంత సఫర్ అవుతున్నా ఇక్కడ. వై డస్ షీ సీమ్ సో హ్యాపీ? అసలు నన్ను ప్రేమించిందా? ప్రేమించినట్టు నటించిందా? వై షీ నాట్ సఫరింగ్? వై ఆర్ యు నాట్ సఫరింగ్? హ్యూమెన్స్ ఆర్ మోటల్స్. అలాగే ప్రేమ, బాధ, ఆనందం, ఈ సిగరెట్, ఈ మందు, ఆ సన్సెట్, ది ఎండ్ ఈస్ ఇన్ఎవిటబుల్. మూవ్ ఆన్ అవ్వకుండా వాట్ ద ఫక్ ఆర్ యూ డూయింగ్? సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఈ సెషన్కి నేను పెట్టిన పేరేంటో తెలుసా? వైలెన్స్. యువర్ మెంటల్ వైలెన్స్. ఎనీథింగ్ ఎల్స్? కూల్.